గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో పల్లె దవాఖానా నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. పల్లె దవాఖానా ద్వారా ప్రజలకు అందించనున్న వైద్య సేవలు, ఔషధ వివరాలను, గర్భిణీలకు అందించే వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మేము మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ప్రధాన రహదారి చేసినాం. ఈ రోజు వరకు కూడా దాన్ని మరమ్మతులు కాలే. మళ్ళా తిరిగి మేము ఆ రోజు చెప్పినాం, ప్రధాన రహదారి కమాన్ నుంచి లంకకేసారం వరకు మరొక మారు ఈ రోడ్డుకు సంబంధించిన అంశం విషయంలో మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తదనంతరం మరి ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం మా ప్రధానమైన కర్తవ్యంగా ముందుకు వెళ్తూ ఈ గ్రామానికి సంబంధించిన మరి మా మిత్రులందరికీ సంబంధించిన సమస్యలు ఇప్పుడే వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు, మా ఎంపీటీసీ గారు, మా సర్పంచ్ గారు మరి గ్రామాని పరంగా ఉన్న సమస్యలను మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా మా పరిధిలో ఉన్న అన్ని కార్యక్రమాలకు కార్యాచరణ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుందని మా కల్వచర్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల భాగంలోనే ఉచిత మహిళా బస్సు సౌకర్యాన్ని 9వ తారీఖు నుంచి నెల రోజులు కావస్తా ఉంది. వారందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం మా అక్కలకి, చెల్లెలకు కల్పించడం జరిగింది. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ని పెంచి వారికి వైద్య సదుపాయాలు అందించే కార్యాచరణ అమలులో ఉంది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మా 6 గ్యారంటీలు ప్రధాన ధ్యేయం. దానిలో భాగంగానే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నడిపిన గత ప్రభుత్వం ఈరోజు మేము ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి